ఇప్పటి వరకు చాలా 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 సార్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ సార్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. టీవీఎస్ కార్గో మీకు అందరికీ తెలుసు. టీవీఎస్ కార్గో గురించి ఆ ప్రస్థానం ఏంటో నేను ఒకసారి మీకు పంచుకోవాలనుకుంటాను మీతోటి. 9వ తరగతి మాత్రమే చదివినటువంటి ఒక కుర్రాడు తమిళనాడులో సముద్రం పైన చేపల వేటకు వెళ్ళి అక్కడ కనిపించినటువంటి పెద్ద పెద్ద షిప్పులను చూసి ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఆరా తీసుకుని ఈ సముద్రం అవతల 7 సముద్రాల తర్వాత కువైట్ అనే ఒక దేశం ఉంది, అక్కడికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి తెలుసుకొని కొద్ది రోజుల్లోనే కువైట్ దేశానికి వచ్చి కేవలం 50 దినార్ల జీతంతో ఇంట్లో పనికి చేరి ఆ కువైట్ యజమాని దగ్గర మంచి పేరు సంపాదించుకొని ఆ తరుణంలో ఆ కువైట్ అతను ఈయనకు ఒక సెకండ్ హ్యాండ్ వాడి పడేసినటువంటి టీవీని ఇస్తే ఆ టీవీని ఇంటికి ఎలా తీసుకెళ్లాలనే ఆలోచనతో మొదలైనదే ఈ టీవీఎస్ కార్గో ప్రస్థానం. ఆనాడు పడినటువంటి ఈనాడు ఈ టీవీఎస్ కార్గో బీజం పడింది. మీ అందరి సేవలో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే హైదర్ సార్ గారి నుంచి ఎన్నో విషయాలు ఉన్నాయి. టీవీఎస్ ట్రావెల్స్ తర్వాత అల్వైసాయి ముంగా సర్వీస్, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా టీవీఎస్ రెస్టారెంట్స్ అంటూ రెస్టారెంట్ రంగంలో కూడా అన్నదైన శైలిలో విజయం సాధిస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. కేవలం 2 స్టార్ట్ అయినటువంటి టీవీఎస్ కార్గో నేడు హైదర్ సార్ కింద 200 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఈ 9వ తరగతి చదివే కుర్రాడు కేవలం 9వ తరగతి చదివినట్టు మాత్రమే ఇన్ని బిజినెస్ సృష్టించారు. ఇక ఎక్కువ చదివితే బహుశా మాషాల్లా ఇంకా చాలా చాలా ఆపర్చునిటీస్ వచ్చేవి అనుకుంటారు. సమయభావంలో ఉండడం అనిపిస్తాను. అలాగే చిన్న విషయం మీతో పంచుకోవాలన్నమాట. మాస్ మీడియా ద్వారా రాయలసీమలో ఒకసారి విపత్తు జరిగినప్పుడు బెడ్షీట్లు పంచడానికి మేము ఏదైతే అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి డ్యామ్ తుడిపోయినప్పుడు బెడ్షీట్ల వితరణ కోసం సార్ దగ్గర వెళ్ళి, సార్ మీ కార్గో ద్వారా మేము బెడ్షీట్ పంపించాలనుకుంటున్నాము, కాస్త డిస్కౌంట్ ఇవ్వండి సార్ అంటే, నో, మీరు ఇక్కడి నుంచి పంపించేటప్పుడు 10 రోజులు పడుతుంది, అక్కడ నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పేసి అల్మహా ట్రస్ట్ ద్వారా ఒక హాస్టల్కి బెడ్షీట్లు, నైటీలు, గుడ్డలు అన్ని పంపించి రాయచోటిలో చాంద్ భాష అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడి ద్వారా ఆ హాస్పిటల్ కూడా పనిచేసినటువంటి మహానుభావుడు మా ఆయనకు అనుభవించి మనసు ఉంది కాబట్టి మార్గం కూడా సుగమమైంది మాషాల్లా. ఇకపోతే ఆయనను వరించిన ఇంత మంచి చక్కటి ప్రోగ్రామ్స్ అందించినప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ ఏ భాష వారైనా వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్, డొనేషన్ కావాలన్నప్పుడు, స్పాన్సర్షిప్ కావాలన్నప్పుడు మారు మాట్లాడకుండా అందరికీ కూడా ఆయన స్పాన్సర్షిప్ ఇస్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు తెలుసుకోలేను, ఆయన అడిగినప్పుడు ఒకటే మాట చెప్పారు ఆయన, నేను ఇండియా నుంచి డబ్బు తీసుకొని రాలేదు ఇక్కడికి పోయేట్టు, ఇక్కడ బిజినెస్ ద్వారా నాకు వచ్చింది. అది ఎవరిచ్చారు? మీరిచ్చారు. మీరిచ్చినటువంటి ఆ 10 దినాల లాభంలో మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ ద్వారా ఆ నినాదంతో మళ్ళీ మీకే నేను ఖర్చు పెడుతున్నాను. కాబట్టి తెలుగు వారందరూ కూడా నా ఫ్యామిలీతో సమానం, ముఖ్యంగా టీకేఎస్ తెలుగు కళా సమితి నా ఫ్యామిలీతో సమానం, నేను మీతో సమానం, ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆఖరిలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్, చాలా పెద్ద ప్రోగ్రామ్ మీరు చేస్తున్నటువంటిది, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారిని కూడా పిలిపిండి, ఇదే విధంగా సార్ సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తొలి దశలో మీరు అప్పట్లో ఉదయ్ కిరణ్ గారితో చేసినటువంటి కలుసుకోవాలని సినిమాలో ఇచ్చి ఉదయించిన సూర్యుడిని అడిగానే పాట ప్లే చేస్తే మా కృష్ణరాజు గారు సార్ గారు చక్కటి స్టెప్పులతో కలుస్తారని చెప్పేసి మనసు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన హైదర్ సార్ గారికి అందరికీ కూడా తెలుగు కళా సంస్థ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much. So inviting you to the stage.